హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో నామినేషన్లో ఓవర్ యాక్షన్ ఎవరిది? టార్గెట్ తనూజానా? ఇది మాట్లాడుకుందాం. ఎందుకు టార్గెట్ తనూజా అంటున్నానంటే, సో చాలా చాలా లాజిక్స్లో వర్కౌట్ చేస్తూ తనూజాని పాయింట్అవుట్ చేస్తూ అందరూ మాట్లాడారు. ఫ్రమ్ ది డే వన్ దమ్ము శ్రీజ అయితే అసలు రెచ్చిపోయింది. ఇద్దరికి పీక్లో ఉంటుంది ఆర్గ్యుమెంట్. అది మీకు టెలికాస్ట్ అయిపోయిన తర్వాత పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేషన్స్లో లిస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. 9 మంది ఉన్నారు. 9 మందిలో మీకు సంజన, తనూజ, అలాగే ఇమ్మాన్యుయల్, సృష్టి వర్మ, ఫ్లోరా షైని, సుమన్ శెట్టి, ఇంకా రాము రాథోడ్, ఇంకా రితు చౌదరి, ఇక్కడ కామనర్స్ నుంచి పవన్ డిమాండ్. సో వీళ్ళు ఉన్నారు. ఫస్ట్ మన నామినేషన్స్ ఆ ప్రొసీజర్ అనేది అందరికీ అర్థమయ్యే ఉంటుంది, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇద్దరు హడ్డీలు ఏదైతే ఉందో అది దాటి వెళ్ళి హ్యామర్ని పట్టుకోవాలి. దాటలేని వాళ్ళ హ్యామర్ని పగలగొట్టాలి. ఈ హ్యామర్ తీసుకెళ్ళి కామనర్ ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చి, ఇక్కడ నామినేషన్ ఎవరు చేయాలనుకున్నారో వాళ్ళని నిలబెడితే కామనర్ వచ్చి ఆ నామినేషన్ కరెక్టా, రీజన్ కరెక్టా కాదా అనేది చెప్తాడు. అదర్వైజ్ వేరే వాళ్ళని నామినేట్ చేస్తాడు. దిస్ ఇస్ క్లియర్. అదంతా కూడా పక్కాగానే ఉంది, అంత కన్ఫ్యూజన్ ఏం లేదు. అయితే ఫస్ట్ రౌండ్లోనే రీతు చౌదరికి ఇంజూరీ అయింది. దీని గురించి మనం ఆడుకున్నాం. అయితే తను కావాలని ఆపడానికి చేతులు ముందు పెట్టిందా అంటే కాదు. అది ఫ్లోలో ఏంటంటే ఇలా పాకుతున్నప్పుడు ఈ మోకాలతో ముందుకొచ్చి అది హెడ్ అనేది అక్కడ తగిలింది. ఒక బొప్పి కట్టింది, కట్టారు డాక్టర్. ఓకే, అది అంత పెద్ద ఇదేం కాదు. అయితే ఈ సినారియోలో తనూజ ఏమంది అంటే, తను నన్ను ఆపడానికి వచ్చింది అందుకనే దెబ్బ తగిలింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ ఇచ్చింది. సో మీకు చూపించలేదు. సో లైవ్లో అయితే చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మాట్లాడింది, వాళ్ళంతా ఆర్గ్యుమెంట్ అయింది. దమ్ము శ్రీజ మధ్యలో దూరి మాట్లాడింది. మీరు అలా మాట్లాడకూడదని అంది. అది అంది. నా ఇంటెన్షన్ అది కాదు, మీరెవరు మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుకుంటా తనతో, రీతుతో అంది. సరే, తను మెడికల్ రూమ్ నుంచి వచ్చింది. షీ ఈజ్ వెయిటింగ్. మాట్లాడింది, సారీ చెప్పింది, చేతులు పట్టుకుంది. తను యాక్సెప్ట్ చేసింది. నోట్ దిస్ పాయింట్. తర్వాత మళ్ళీ నువ్వు అలాగ అన్నావు అంటే ఇక్కడ పోర్ట్రే చేసేయాలని చూస్తున్నారు. ఎవరు రాంగ్ ఉంటున్నారో వాళ్ళని పోర్ట్రే చేసేయాలి. మనం రైట్ అయిపోవాలి, మన పాయింట్ రైట్ అయిపోవాలా, వాళ్ళ పాయింట్ రాంగ్ అయిపోవాలా. అందరూ మాట్లాడేస్తున్నారు. సో ఇక్కడ కామనర్స్లో వచ్చింది ముఖ్యంగా నలుగురు ఉన్నారు. నలుగురు డామినేషన్గా మాట్లాడేస్తున్నారు. అంటే శ్రీజ దమ్ము ఊరుకోదు, మాట్లాడేస్తూనే ఉంటుంది. హరీష్ దూరేస్తాడు, మాట్లాడేస్తాడు. సో మనోడు కూడా మాట్లాడేస్తున్నాడు, ఎవరో మిలిటరీ కూడా. అలాగే మిలిటరీ మంచి పాయింట్స్ వర్కౌట్ చేస్తున్నాడు, అందులో డౌట్ లేదు. ఇంకొకటి పవన్ డిమోన్ ఉన్నాడు కదా, పవన్ డిమోన్ రీతు చౌదరికి సపోర్టింగ్. సో ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఒక ట్రాక్ రన్ అవుతుంది. వాళ్ళ కిచెన్లో డిష్ వాషింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. అంతా కూడా బాగానే ఉంది, చక్కగా ఉంది. వాళ్ళు ఇద్దరు కన్ను ఆర్పకుండా చూసుకునే గేమ్ ఆడారు. అక్కడ కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి, అందరికి తెలుసు. అయితే ఇక్కడ సపోర్టింగ్ ఉన్నాడు మనోడు రీతుకి. రీతు ఎట్లా ఉంది? అటు సైడ్ వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఇటు సైడ్ వీళ్ళకి కాస్త ఇదిగా ఉంది. అంటే గోడ మీద పిల్లిలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఒరిజినాలిటీ బయటికి రాలా. వస్తే ఎలా ఉంటుందో చూడాలి. బట్ దెబ్బ తగిలింది కాబట్టి గేమ్ అంత లేదు. తనూజ మాత్రం బ్రహ్మాండంగా ఆడింది, వెళ్ళింది. ఇక్కడ తనూజ చేసిన పిచ్చి పని ఏంటంటే సంజనాని నామినేట్ చేయడం. ఇక్కడ తనకి పోటీ ఎవరు? నెక్స్ట్ హ్యామర్ ఎవరు పట్టుకుంటారు? హ్యామర్ పట్టుకునే క్వాలిటీ ఎవరికి ఉంటుంది? సో మేబీ అంత స్పీడ్గా వస్తే వాళ్ళు ఏమన్నా మనల్ని నామినేట్ చేస్తారా అని తెలుసుకోవాలి. ఫస్ట్ అక్కడ ఎవరెవరు మనల్ని నామినేట్ చేసే సెన్స్లో ఉన్నారో చూస్తే నీకు క్లియర్గా వాళ్ళని నామినేట్ చేస్తే నువ్వు నామినేషన్లోకి రాకుండా ఉంటావు. ఇది క్లవర్ గేమ్ ఆడమంది బిగ్ బాస్. చాలా తెలివిగా మీరు బుర్ర ఉపయోగించి ఆడండి అని చాలా క్లియర్గా చెప్పాడు. కానీ ఇక్కడ ఆల్రెడీ నామినేట్ అయింది. కామనర్స్ అందరూ కామన్గా అందరూ చర్చించుకుని నామినేట్ అయిన సంజనాని తీసుకుని వచ్చింది. సో బిగ్ బాస్కి కూడా ఆ మాత్రం బుర్రలేదు, వీళ్ళని బుర్ర వాడమన్నాడు. సో బిగ్ బాస్కి బుర్రలేంది ఏంటంటే నామినేషన్స్లో సంజనాని ఎవరు నామినేట్ చేయకూడదు, ఎందుకంటే షీ ఈజ్ ఆల్రెడీ నామినేటెడ్. ఆ విషయం చెప్పొద్దా బిగ్ బాస్? సో ఇన్ని సీజన్లు చూసారు మీరు. అంటే మిగతా వాళ్ళు ఎవరో మళ్ళీ వచ్చి సెకండ్ టైం నామినేట్ చేసేసుకున్నా నామినేషన్లు తీసేసుకుంటారు. కనీసం సంజనాని లేపి నామినేట్ చేస్తున్నప్పుడైనా ఈ మాట చెప్పాలి కదా. సో అది ఎందుకునో నాకైతే అక్కడ క్లారిటీ మిస్ అయింది బిగ్ బాస్కి కూడా అని నాకు అనిపించింది. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే ఆ వాష్రూమ్ ఇష్యూని కొంచెం పెద్దదిగా చేశారు. అక్కడ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అనేది అంది. సో లేదు నేను ముందే చెప్పాను ఆ పాయింట్, నేను ట్రిగ్గర్ అయ్యానని చెప్పాను ఆ పాయింట్.
తన వల్లే అయింది, నేను ఏమన్నా సర్వెంట్ అని నా మొహం మీద వచ్చి చెప్పింది, అందుకనే నాకు ఇట్లా అయిందని. కొంచెం తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి కొంచెం పదాలు దొరుకుతున్నాయి, అటు ఇటు అయితేనే. నేను కక్ష పెట్టుకున్నా అంది, ఒకసారి నేను పగ తీర్చుకుంటానంది, పగ పెట్టుకుంటా అంది. పగ కాదు అది, లక్ష్యం పెట్టుకుంటా అనాలి, పగ పెట్టుకుంటా అంది. పగ అంటే మనకి ఏమనిపిస్తుంది, ఓహో రివెంజ్ తీర్చుకుంటుంది అని. బట్ కాదు, నేను లక్ష్యం పెట్టుకుంటా, ఇవాళ నుంచి నేను ఎవరికైనా ఇచ్చి పడేస్తా అనేది ఆమె ఉద్దేశం. సో అక్కడ ఏంటంటే కొంచెం మాటలు పదాలు అనేవి పోతున్నాయి సంజనాకి. సో అది మనం కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఆడియన్స్ ఇంటెన్షన్ ఏంటనేది గ్రహిస్తే అర్థమైపోద్ది. అయితే ఏంటంటే ఆల్రెడీ నామినేటెడ్ నేను మళ్ళీ ఎందుకు చేయడం అని కూడా అంది అక్కడ. సో బుర్ర తక్కువ పని ఇది. అయితే నాకు తనుజ విషయంలో ఎవరినైనా సాలిడ్ వాళ్ళని, ఎవరినైనా తనని ఎవరు నామినేట్ చేస్తారు అనే థింక్ చేసి మాత్రం చేస్తుంటే మాత్రం సూపర్ గ్యామర్ అయ్యేదబ్బా, డౌటే లేదు. కానీ మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారు చూడండి, తనూజని బాగా లైక్ చేస్తారు. అంత బాగా డిపెండ్ చేసుకుని తను సో లైవ్లో నడుస్తుంది. ఎంత ఆర్గ్యుమెంట్ జరుగుతుందంటే తనూజ లాజిక్స్ అనేవి కరెక్ట్గా వర్కౌట్ చేస్తుంది. మీ కిచెన్లో హరిత మాట్లాడడం కానీ, ఆ తర్వాత వేరే హౌస్ హార్మోనియం దెబ్బతింటుంది అని మీరు ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇది చేస్తూనే ఉన్నారని దమ్ము శ్రీజ చెప్పినప్పుడు కమ్బ్యాక్ రిటర్న్ బ్యాక్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసింది. సో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అది అంతా టెలికాస్ట్ అవుతుంది కాబట్టి సో మీకు అర్థం అవుతుంది. అది మనం మాట్లాడుకుందాం, పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ నామినేషన్స్లో చాలా అంటే చాలా హై డ్రామా అనేది నడిచింది. చాలామంది చూసే ఉంటారు లైవ్లో, ఎందుకంటే నైట్ అర్ధరాత్రి 2 వరకు కూడా నడిచింది. తనుజ ఎంత బాగా డిపెండ్ చేసుకుని ఒక 4-5 సమాధానం చెప్పిందంటే అక్కడ వాళ్ళు కామనర్స్ అందరూ టార్గెట్ చేసి, అంటే ఒక విషయంలో మాట తూలింది, ఇక్కడ ఒక మాట చెప్పావు, మళ్ళీ ముందుకు వచ్చి నేను అనలేదన్నావు, మళ్ళీ నేను ఇలా అన్నానన్నావు, మాట ఫ్లిప్ అయ్యావు. నువ్వు ఫ్లిప్ అయిన దాన్ని పట్టుకుని బాగా అంటే బాగా లాక్ చేయాలని చూశారు. ఆ ఫ్లిప్ అయిన దాన్ని పట్టుకుని తను మేబీ అన్నానేమో, సరే ఓకే నేను సారీ చెప్పాను కదా రీతుకి, ఇదంతా కూడా బాగా హైడ్రామా నడిచింది. సో బాగా డిపెండ్ చేసుకుంది, కానీ చాలా అంటే చాలాసేపు ఏడుస్తూ ఉంది. అది ఏంటి అంటే పర్సనల్గా నా బిహేవియర్ని అన్నారని ఏడుస్తూ ఉంది. అదంతా కూడా మనం చెప్పుకుందాం, అదంతా కూడా ఈరోజు టెలికాస్ట్ అవుతుంది. ఇక లాస్ట్లో నామినేషన్ అవని భరణి గారికి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్, ఎవరినైనా ఒకరిని మీరు నామినేట్ చేయండి. వాళ్ళల్లో 2 ఉన్నారనమాట, మర్యాద మనీష్ అండ్ పవన్ డిమాండ్, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరు నామినేట్ చేయమంటే భరణి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏ రీజన్ ఇచ్చారు, అది భలే ఉంటుంది కామెడీగా. పవన్ డిమాండ్ చేశారు, ఆయన డిపెండ్ చేసుకోవడం అలాగే ఏడిసింది, ఈ నామినేట్ చేయడం అలాగే ఏడిసింది. సో చూద్దాం, అదంతా కూడా మీకు సో ఒక అనాలిసిస్ అనేది మనం రేపు మాట్లాడుకుందాం, అది కూడా టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది దాని తర్వాత ఒక టాస్క్ కూడా బిగ్ బాస్ డిజైన్ చేశాడు. ఆ టాస్క్ ఏంటి అనేది కూడా సో మీకు అప్డేట్ అనేది ఇస్తా, మీకు కమ్యూనిటీలు ఇస్తా, చూసుకోండి. ఇక్కడ రీతు పలకనైతే కొట్టేసింది, తనకి ఇంజ్యూర్ అయింది, సారీ చెప్పింది, అక్కడతో యాక్చువల్గా ఎండ్ కార్డ్ పడాలి దానికి, కానీ అది ప్రొలాంగ్ అయింది. తర్వాత సృష్టి వర్మ రామ్, వాళ్ళిద్దరిలో సృష్టి కొంచెం ఎనర్జెటిక్గానే వచ్చింది, కొంచెంలో తప్పిపోయింది. సో మనోడికి అక్కడ హెల్మెట్ తగిలి కొంచెం సెకండ్ లేట్ అయ్యాడు కానీ బట్ వెళ్ళాడు రామురాతుడు. సో క్లిస్టర్గా సుమన్ శెట్టి అనుకున్నాడు, సుమన్ శెట్టిని నామినేట్ చేస్తా హరిత హరీష్కి ఇచ్చాడు. హరిత హరీష్ కనీసం మార్చి ఉండాల్సింది, ఎందుకు సుమన్ శెట్టి మింగిల్ అవ్వడానికి టైం పడుతుందేమో, తనకి అవకాశం రాలా, ఎక్కడ మాట్లాడే అవకాశం రాలా, లేదంటే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఆపర్చునిటీ రాలేదు, ఎలాంటి టాస్క్ అతను ఆడింది లేదు, మనం చూసింది లేదు, ఇలా మాట్లాడచ్చు కదా. హరిత హరీష్ మంచి గ్యామర్ అయితే ఇలాగే మాట్లాడేవాడు, కానీ అక్కడ సపోర్ట్ తీసుకుని ఎస్ మీలో ఫైర్ లేదు, జీల్ లేదు, సో మింగిల్ అవ్వలేదు ఎవరితో అన్నాడు. నేను మింగిల్ అవ్వలేకపోతే అందరితో వచ్చి మాట్లాడుతున్నాను కదా అన్నాడు సుమన్ శెట్టి. అక్కడ పంచి కూడా ఇచ్చాడు సంజనాకి, అది వేరే విషయం, ప్రోమో కట్టి కూడా చూశారు కాబట్టి. అక్కడ సుమన్ శెట్టి ఇంకొంచెం డిపెండ్ చేసుకుని ఉంటే కాస్త మార్కులు పడేవి కదా బ్రదరు అనిపించింది నాకు. కొంచెం కాస్త నువ్వు పంచి డైలాగులు వేసినా చాలు అయిపోయేది. ఏమని నేను నసగాడిని కాదు, అస్తమాన్ని నసబెట్టను, నేను బద్ధకంగా అసలు కథలను, నేను టాస్క్లు బాగా ఆడతా, అది ఇది కొంచెం చెప్పుంటే బాగుండేది.
సో అక్కడైతే మిస్ అయ్యాడు. అలాగే నెక్స్ట్ వీళ్ళిద్దరు హరీష్ అండ్ కళ్యాణ్ మిలిటరీ ఇద్దరు కూడా కూడబలుకుని ఇద్దరు పేర్లు చెప్పారు, భరణి అండ్ ఇమానియల్. సో వీళ్ళిద్దరిని కూడా ఎందుకు అనేది రీజన్స్ చెప్పారు. నాకు ఎందుకో ఇమానియల్ రీజన్ అంత నచ్చలేదు. మంచిగా స్ట్రాంగ్ బ్యాక్ అవుతారు, కమ్ బ్యాక్ అవుతారు కదా అన్నట్టు అన్నారు, కానీ అది ఎందుకనో నాకు పెద్దగా ఎక్కలా. అంటే వాళ్ళకి అంతకంటే ఆప్షన్ కూడా లేదు, అది వేరే విషయం. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తనూజ అయితే టార్గెట్ అవ్వబోతుంది. అదేంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నామినేషన్స్ 1 by 1 మాట్లాడుకుందాం. ఆ లిస్ట్ కూడా ఆల్రెడీ మీకు నామినేషన్ లిస్ట్ చెప్పాను. సో ఇంకేమన్నా లైవ్లో పాయింట్స్ ఉన్నా, లైవ్లో ఏదైనా మిస్ అయినా మనం అనాలిసిస్ మాత్రం చెప్దాం. సార్ అది అయిపోయింది సార్, ఈ టాస్క్ అయిపోయింది సార్, మీరు లేట్గా రివ్యూ పెడుతున్నారు సార్, అంత లేట్ రివ్యూ ఏంటి సార్, ఇదంతా కాదు. మనం ఎంతవరకు చెప్తున్నామో అనాలిసిస్ ఎంతవరకు చేస్తున్నాం, పాయింట్ బుల్లెట్ కట్టే కొట్టే తెచ్చే, అంతే, స్వీట్ అండ్ షార్ట్. మనకు లెంత్ వీడియోలు వద్దు. నామినేషన్స్ అప్పుడు ఏమన్నా లాజిక్ పాయింట్స్ ఉంటే కొంచెం ఎలాబరేటెడ్గా మాట్లాడుకుందాం, అంతేగాని సో ప్యూర్లీ ఇట్స్ అనాలిసిస్. అలాగే మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే చూడండి, సో నా ఫేస్బుక్ మెసెంజర్లో మీ ఫోన్ నెంబర్, అడ్రస్ పెట్టండి, నేను పేమెంట్ డీటెయిల్స్ అవి చెప్తాను, పేమెంట్ చేయండి, మీకు కొరియర్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.